మైండ్ క్రాఫ్ట్ ఎలాంటి గేమ్ అంటే అందరికీ చాలా ఇష్టం. తలుచుకుంటే ఫ్రీ ఫైర్ కంటే కూడా చాలా తక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి గైస్. దీనికి చాలా తక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి, కానీ మనకి హైప్ చూసుకుంటే ఫ్రీ ఫైర్ దీనికి ఏమాత్రం మ్యాచ్ చేయలేదు. అంత పెద్ద హైప్ ఎక్కిస్తుంది గైస్. ఇలాంటి గేమ్లు మనకి చాలా ఇష్టంగా ఉంటాయి. దీని గురించి యూట్యూబ్లో అప్పుడు క్రేజ్ చూస్తే కుప్పలు కుప్పలు ఉంటుంది. అసలు మనం తలుచుకోలేము, అంత ఉంటుంది. ఎందుకనేది తెలీదు. దీనికోసం నేనైతే నిజంగా ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. నాకైతే పిచ్చెక్కిపోయింది దీన్ని డౌన్లోడ్ చేసుకుందామని చెప్పేసి 9 రూపీస్కి ఆఫర్లో వస్తే నాకు ఇది ఎంత పిచ్చెక్కిపోయానంటే ఇదిగోండి ఈ ఇల్లు కట్టింది. ఈ వీడియో రికార్డింగ్ చేయడం కూడా నేను మర్చిపోయాను. చేశాను అనుకుని మొత్తం వాయిస్ ఓవర్లన్నీ ఇస్తూ ఉన్నాను, కానీ మర్చిపోయాను. అంటే ఆలోచించుకోండి, ఇది నాకు ఎంత ఇష్టం. కుందేలు అమ్మా. ఇది అండి, ఇదైతే మన ఇల్లు గైస్. ఈరోజు మనమైతే మైనింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. దానికి మనకైతే ఇప్పుడు ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ కోసమే మనం పిచ్చోళ్ళం అయిపోతున్నాము. ఆ ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, మనం ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకుందాం. ఇది పడేసేయండి, పనికిరాదు. ఓకే, ఇది వచ్చేసి మన ఇల్లు. వండర్ఫుల్ డెకరేషన్స్. మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆడాము. అంటే ఈ ఒరిజినల్ మైండ్ క్రాఫ్ట్ కాదు గైస్, అది కూడా ఎంత 28 MB అంత ఉండేది 2 years బ్యాక్ లాక్డౌన్ టైంలో. ఇప్పుడు మనమైతే ఫుడ్ కోసం వేటాడుతున్నాము. ఓకే, నిజంగా మనకైతే ఇక్కడ చుట్టుపక్కల ఫుడ్ ఏం దొరకట్లేదు గైస్. ఇప్పుడు మనకి మైనింగ్ తర్వాత చేద్దాము. నాకు మంచి ఆలోచన ఏమొచ్చిందంటే, మనకి ఇప్పుడు ఫుడ్ కావాలంటే మనకు వచ్చేసి మంచిగా ఒక ఫార్మ్ అనేది ఉండాలి. వీటిని యానిమల్స్ని వీటిలన్నిటిని పెంచుకోవడానికి ఒక ఫార్ములా పెట్టుకుందాం. వీటిని టెంప్ట్ చేసి తీసుకుని రావాలంటే మనం వచ్చేసి ఇక్కడ ఒక మంచి గింజల ఫార్మ్ వచ్చేసి పెట్టేద్దాం గైస్. ఓకే, ఒక్క నిమిషం. నేనైతే ఇక్కడ చుట్టుపక్కల అయితే 1 2 3 4 5 6 ఇక్కడ షుగర్ కేన్లు ఉన్నాయి. ఇది సరిపోతాయి కదండి గైస్. ఓకే, మనం మన బ్యాగ్ లోపల ఉన్న వాటిని అయితే తెచ్చుకుందాము. నాకు చెప్పాలంటే ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు తీసుకుందాము. స్లోగా దించుకుంటూ వెళ్ళామనుకోండి, ఏదో మెయిన్లోకి తీసుకెళ్తాం. టార్చ్లో ఒకటి కావాలి గైస్. ఆర్మరీ అక్కడ టార్చ్లేవి, టార్చ్లు తీసుకోండి. అరే, ఇది ఇక్కడ పెట్టుకోవడం కావదా? ఆ మైండ్ క్రాఫ్ట్లో అవుతుంది అనుకుంటే PC వర్షన్లో దోకా చేసాడు అన్నమాట. దేవుడా, పిక్కి కూడా అయిపోతున్నది. ఓకే గాయస్, వీలైనంత ముందుకైతే వస్తున్నాం గైస్. మనమైతే లాపిస్ లజూలి దొరికేసింది. న్యూ రెసిపీ అన్లాక్డ్ అంట. ఓకే, కూర్చున్నాడండి. నాకు ఐరన్ కావాలి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా.
ఐరన్ బ్లాక్ లేదు బ్లాక్ అంటే ఇది కదా ఇది బ్లాక్ ఉంటుంది అండ్ ఇది లేదు అండ్ నేను కూడా అవును ఫుడ్ కదా ఇది ఫుడ్ ఎంత ఇది ఫుడ్ ఇది పొంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? ఓఎస్టీరా అమ్మయ్య అయిపోయింది మన పని అయితే. ఫస్ట్ వచ్చేసి సేఫ్గా ఐరన్ తీసుకున్నాం. ఓకే సరే ఇక్కడ బాగానే వచ్చిందిరా, బాగానే వచ్చింది గైస్ మనకైతే. ఓకే సో గైస్ అరే ఇక్కడ వచ్చేసి మనకి చాలా వచ్చింది గైస్. ఇక్కడ ఒక టార్చ్ అండి, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 6 మొత్తం 10 ఉన్నాయి. 11 12 అమ్మదేవుడు 13 14 ఇక్కడికే 14 వచ్చేసాయి, ఇంకా ఇవి ఉన్నాయి. సడన్ గా ఎక్కడికైనా కానీ దూకేలా ఉండాలి, మొత్తం సీన్స్ అయిపోతుంది. ఓకే మనకు కావాల్సింది అయితే మనం తీసేసుకున్నాము. ఇంకో టార్చ్ తీసుకోదాము, ఫ్యూచర్లో సేవ్ అవుతుంది, ఏది స్పాన్ అవ్వకుండా. ఇంకా ముందుకు అయితే వెళ్దామా లేదంటే పెట్టేసి వచ్చేద్దామా? నేను పెట్టేసి వచ్చేస్తాను గైస్, వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే గైస్ ఇప్పుడు మనమైతే అదే ఏమంటారు ఐరన్ అయితే పెట్టేసి వచ్చేసాము. ఫ్లింటర్ని స్టీల్ చేసుకోవచ్చు. ఐరన్ పెట్టేయడమే కాకుండా ఇది చేశాడు గైస్. ఇది మెట్లు ఉన్నాయి కదా, ఇది ఆరంతా మొత్తం ఇది పెట్టేశారు. మనకి గ్రావెల్ దారి కూడా అయిపోయి ఉంటుంది. అంతా అయితే గ్రానైట్ వస్తున్నది. మళ్ళీ స్టోన్ వస్తున్నది. ఇదంతా పెద్ద స్వరంగంలాగే ఉందిరా బాబు. దడ తెప్పిస్తున్నది గైస్. ఓకే ఇలా శాంతంగా చేసుకుంటే వాళ్ళమే బెస్ట్ అనుకుంటా నాకు తెలిసి.
వీటిలో అన్నిటిలో కంటే కదా మళ్ళీ మనకైతే లాపీ దొరికింది. ఎట్లుంటుంది మరి మనతోనే? ఇక్కడ మళ్ళీ నేను స్టేర్ చోటు కట్టించాలి. ఓకే, ఇది అయిపోయింది. మనం ఎన్నో బ్లాక్ దాకా వచ్చాము. కాయ్ 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 ఇంటికి ఇదేమవుతాము. రెజ్యూమ్ ఏమవుతుంది? రీస్పాన్ పాయింట్ అంట. ఓకే, ఫ్రంట్కి అయితే చదువుతాం. బాబా బాబా మన తెలివితేటలు చూడండి అసలు రొక్తే అలా వచ్చేస్తున్నాయి అన్ని రేర్ రేర్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ డర్ట్ని పెట్టేద్దాం. ఇక్కడ ఇంకో టార్చ్ పెట్టుకుంటే బెస్ట్. స్ట్రైట్ ఇదంతా నేనైతే రెనోవేట్ చేయాలి. బెడ్ రాక్ దగ్గరికి వెళ్ళిపోతే మన శాంత అయినటువంటి మైనింగ్ చేసుకోవచ్చు. దానికంటే ప్రశాంతమైనటువంటి మైనింగ్ అనేది ఉండదు గైస్. సో ఇప్పటికి చాలా వరకు లేట్ నైట్ అయిపోయింది. నేను ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. క్లోజ్ చేసేయమంటే చేసేస్తాను. ఒక నిమిషం ఉండడం లేదంటే ఎలాగో వచ్చాను కదా. ఇలా పెడితే అన్నీ వేసుకుంటా వెళ్తావు. మైనింగ్ ద్వారా బాబు అని చెప్తున్నాను. ఫుడ్ కూడా లేదు, అలా చేసుకుంటూ వెళ్తున్నాను. బాబు ఎంత బాధపడుతున్నా కానీ రాలేదు. అసలు కనీసం ఇంకా గోల్డ్ కూడా రాలేదు గైస్. ఐరన్ వచ్చింది మనకి. మన గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఏదొచ్చినా కానీ తృప్తి అనేది ఉండదు. అది నిజంగా చెప్పింది నేను కాదు, మా ఇంట్లో వాళ్ళే నాకు పేరు పెట్టారు, తృప్తిహీనుడా అని చెప్పేసి. ఏం చేయలేము. ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. తీసుకుని అలా వచ్చేయాలి అంతే. ఇప్పుడు ఏది స్పాన్ అవడానికి అయితే ఇంకా అవ్వదులేండి. నాకు మెయిన్ ఏదైనా జాంబాలు స్పాన్ అయ్యాయంటే మళ్ళీ సౌండ్లు చేస్తాయి అని చెప్పేసి. నా వాయిస్ మీకు వినిపిస్తున్నది కదా. ఇంతకీ నేను ఇందాక నుంచి మోగోళ్ళలో మాట్లాడుతున్నాను కొనుక్కుంటున్నట్టు. రే గాయస్ వినిపించకపోతే సారీ. అసలు నేను అసలు ఆలోచించలేదు. నా బడి నేనేదో వాక్కుంటూ వెళ్ళిపోతున్నాను. అయిపోయింది సినిమా సెతారు. పర్లేదు ఓకే గాయస్, ఇంకా నేను వీడియో కట్ చేస్తున్నాను. కొంచెం కొంచెం మైనింగ్ చేసి రేపు మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో అయిపోదు, ఇది ఫస్ట్ పార్ట్. మళ్ళీ దీనికి కంటిన్యూషన్ రేపు మార్నింగ్ నేను రికార్డ్ చేస్తాను అంతే. ఓకే, గుడ్ నైట్ గైస్. ఓకే, సో గుడ్ మార్నింగ్ గైస్. ఇక నైట్లోనే ఉన్నది రండి. అనుకోలేదు ఇప్పుడు చెప్తాను. గుడ్ మార్నింగ్ గైస్. మనకైతే నేను చాలా వరకు ఐరన్ గోల్డ్ దొరికింది నిన్న నైట్. నేను ఆపేసి ఎందుకని మైనింగ్కి వెళ్ళానంటే గాయస్, అసలు మనమైతే ఫస్ట్ వచ్చేసి నేను నిన్న ఈ మైనింగ్ అని ఎందుకని రికార్డింగ్ చేయలేదంటే గాయస్, ఎందుకంటే
నేను వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను, మీరైతే చూసుకోవచ్చు. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. ల్యాపీలు బాగా దొరికాయి, గోల్డ్ బాగా దొరికింది. రెడ్ స్టోన్ ఇదిగోండి గాయస్, ఇక్కడ ఉన్నది. కాపర్ అయితే చూడండి 2 బండిలు అలా నిండిపోయాయి. ఏదో వచ్చింది నాకు నిన్న నైట్ ఒక మైన్ వచ్చింది. మొత్తం వీడియో చూసాను, అదేదో -53 అంట. ఇవన్నీ ఇప్పుడు కాల్చడానికి సరిపోతుంది, అందుకని చెప్పేసి మనమైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఉన్నదిలేండి. లెట్స్ గో టు మైనింగ్ గైస్. ఓకే, కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డింగ్ చేస్తాను. బై గైస్. ఓకే గైస్, మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాను, కానీ మనమైతే చాలా డీప్గా అయితే మైనింగ్కి వెళ్ళిపోయాం. అందుకే ఇక్కడైతే అది డీప్ స్లేట్ బ్యారల్స్ ఏదో ఉంటుంది కదా, దాని అయితే ఉన్నది గైస్. ఆ డీప్ స్లేట్ బ్యారల్స్ది ఆ భయం లోపల మనకు అదేదో పింక్ స్టోర్ ఉంటుంది గ్లాస్ లాగా. అవి ఇవన్నీ చూడండి, అసలు స్వరంగం తవ్వేశారు మొత్తం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓపిక లెక్కాలి. గోల్డ్, రెడ్ స్టోను, ల్యాపీ అన్నీ దొరికేసాయి. ఈరోజు మన గోల్ వచ్చేసి ఇదేనా, ఇదే అనుకుంటా. పోయండి దీన్ని. ఏంటి ఎలా ఉన్నది నాకు అర్థం కాలేదు. నేను కొంచెం తప్పుగా బయట చేశాను, ఏం చేయలేము. ఇక్కడ వచ్చేసాను. అదేది ఇదా, ఇదేనా, ఇదే అనుకుంటా గైస్. అర్థమైందా? ఇదే 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 ఫస్ట్ మనం వచ్చేసి ఇది మొత్తం యాడర్స్ తెచ్చుకున్నాం. నేను దొరుకుతున్నాయి లేకపోతే ఏం లేదు. ఇదన్నమాట. అరే అన్ని చేద్దాం. అడిగిపోతే అదే నేను లేదు శాంతంగా వెళ్ళొచ్చు. ఈరోజు నేను ఎలాగైనా కానీ డైమండ్స్ తీసి తీరుతా. ఏంటి ఇదేదో కొత్తది వచ్చింది, ఐరన్ కూడా ఎలా ఉన్నదండి గాయస్. అసలు గోల్డ్ వచ్చింది గాయస్, మళ్ళీ గోల్డ్ వచ్చింది. ఐరన్ గోల్డ్ బాగానే ఉన్నాయి. ఓకే గాయస్, అంటే ఇక్కడే మనకు ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. దీన్ని ఇలా కడదాం. స్ట్రైట్గా
ఎక్స్పెరిమెంట్. Welcome. I welcome you. అది ఈరోజు అనుకున్నాను, మార్నింగ్ దొరికేసింది ఐరన్ చిచ్చి డైమండ్. బాబా ఎంత బాగుందో గైస్ ఐరన్ డైమండ్. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఓకే గైస్, సో నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఇంకొద్ది రోజుల్లో అప్లోడ్ చేసేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఆన్ ఛానల్.